ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నెల్లూరులో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మాటలున్నాయి. ఆయన్ను చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. జగదీష్, మహేష్, వినీత్ హత్యా ప్రణాళిక చర్చిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్కు జగదీష్ ముఖ్య అనుచరుడుగా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. వీడియోపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఎన్నిసార్లు రాలేదు డబ్బు సమస్య చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు ఎన్నిసార్లు రాలేదు డబ్బు సమస్య చూసుకోండి. ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం నెల్లూరులో ఓ వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలో సారాంశం ఏంటంటే సుమారుగా 7 మంది వ్యక్తులు, అంటే ఓ వ్యక్తి వీడియో తీస్తున్నారు, మరో 6 మంది ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా రౌడీ షీటర్లు జగదీష్, వినీత్, అలాగే మరొక వ్యక్తితో పాటు మొత్తం మీద 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ 6 మంది సంభాషణ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే డబ్బులే డబ్బులు అనే విధంగా సంభాషిస్తూ ఉన్న వీడియో ఇప్పుడు బయట వచ్చింది. దీంతో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది, ఇప్పటికే రౌడీ షీటర్ శ్రీకాంత్ ఎవరైతే ఈ మధ్య మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పెరోల్ వ్యవహారంలో బయటకు వచ్చిన పేరు శ్రీకాంత్ కి దగ్గర అనుచరులు ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారంలోనే ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్న జగదీష్, పాల్ జగదీష్ అంటారు ఇతన్ని. ఈ జగదీష్ ఇప్పటికే గత వారం రోజులుగా పోలీసు అదుపులో ఉన్నారు ఓ గంజాయి కేసులో. ఇతను ప్రధానంగా శ్రీకాంత్ అనుచరులు మరికొంతమంది మాట్లాడుకుంటున్న ఈ మాటల్లో ఇది ఎప్పుడు తీసిందంటే సుమారుగా ఒక వారం క్రితంకి, అంటే వారం ముందే, అంటే అంతకుముందు బయట ఉన్నాడు జగదీష్. ఇప్పుడు పోలీసులు అదుపులో, అదే పోలీసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాబట్టి అంటే ఇది గత 10 రోజుల ముందు తీసినట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మొత్తం కూడా ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ని చంపేస్తే డబ్బులే డబ్బులు అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. అంటే అధికార పార్టీకి చెందిన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు చంపాలని చూస్తున్నారు, అసలు ఇది ఎంతవరకు నిజం, ఎందుకు చంపాలనుకుంటున్నారు, దీని వెనక ఎవరున్నారనే విషయాలు పోలీసులు బయట పెట్టవలసి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మరొక విషయం కూడా చెప్పవచ్చు. నిన్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఎస్పీతో కూడా కొంతసేపు మాట్లాడినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం నిడుగుంట అరుణ ఎవరైతే లేడీ టాన్ ఉందో కస్టడీలో ఉంది. అలాగే శ్రీకాంత్ ఇప్పటికే వైజాగ్ తరలించారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుండి జీవిత ఖైదీగా ఉన్న వీరి వ్యవహారం గురించి ఏదైనా మాట్లాడుండొచ్చు, వీరి నేర సామ్రాజ్యం గురించి మాట్లాడుండొచ్చు అని కొంత అనుమానం ఉన్నది. కానీ ఇప్పుడు మనకి ఈ ఘటన జరిగిన తర్వాత, ఈ వీడియో విషయం బయట తెలిసిన తర్వాత పోలీసు వారికి దీని మీద ముందే సమాచారం ఉంది. గత 2 రోజుల క్రితమే నెల్లూరు జిల్లా ఎస్పీకి ఈ విషయం తెలిసినట్టు, దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే దర్యాప్తు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మీడియా సమావేశం కూడా నిర్వహించినాను. ఇప్పటికే ఆయన్ని ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేకుంటే ఎవరు దీన్ని తీసుండొచ్చు, ఎవరు దీన్ని చేసి ఉండొచ్చు అని చెప్పి అడిగినప్పటికీ ఆయన ఇంకా మీడియా ముందుకు రాలేదు. అంటే ఏదైనా అనుమానం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరొక ముఖ్య విషయం కూడా ఇప్పుడు చర్చించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళకి హై స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురు కూడా ఎవరు లేరు. వైసీపీకి సంబంధించిన అంత పెద్ద నేతలు, క్రైమ్ ఉండే వ్యవహారంలో ఉండే నాయకులు కూడా ఎవరు లేరు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కూడా హత్యల్లో పాల్గొనడం, లేకుంటే పెద్ద నేర సామ్రాజ్యాలు ఎవరికి లేవు. కాబట్టి ఇప్పుడు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి బయట వచ్చిన ఈ వీడియో, అసలు దాని ఇంటెన్షన్ ఏంది, దాని మోటివ్ ఏంటి, ఆ వీడియో వెనక ఎవరున్నారు, అసలు ఆ వీడియోని ఎందుకు రూపొందించారు, అత్యంత ఒక ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే స్థాయి ఉండే వ్యక్తి, అలాగే ప్రజల్లో ఉండే వ్యక్తిని
చంపాలా అనుకుని ఏదైనా రహస్యంగా ఏదైనా ప్లాన్ చేసినా కూడా అత్యంత గోప్యంగా ఉంచుతారు, అత్యంత రహస్యంగా చేసే ఆ ప్రక్రియని ఒక వ్యక్తి మాత్రం దర్జాగా వీడియో తీస్తున్నట్టు మరో 6 మంది వాళ్ళ నోటికి వచ్చినట్టు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే దీంట్లో ప్రధానంగా అందరికీ తెలిసిన వ్యక్తి జగదీష్. ఈయన సుమారుగా 3-4 హత్యల్లో కేసుల్లో ఉన్నారు. ఈ మధ్య రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారంలో, అలాగే ఆయన ప్రియురాలు లేడీ డాన్ అరుణ వ్యవహారానికి సంబంధించిన వీడియోలో కూడా జగదీషే బయటికి వదిలారు. అదంటే వాళ్ళకి రౌడీ షీటర్లు రౌడీ గ్యాంగుల మధ్య కోపంతోనే ఈ విధంగా వ్యవహరించారని చెప్పి అప్పుడు అనుకున్నా, ఇప్పుడు జగదీష్ ఈ వీడియోలో మళ్ళా కూడా జగదీష్ కనిపిస్తున్నాడు. ప్రతి నేరానికి కూడా జగదీష్ తో లింకు కలిగి ఉండడంతో ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తుంది. ముఖ్యంగా కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 1.4 నెలలుగా వస్తుంది. సుమారుగా 1.4 నెలలు వచ్చిన తర్వాత కూడా ఎంతసేపు ఏదైనా ఒక విషయం బయట వచ్చినప్పుడు, ఒక నేరం జరగబోయినప్పుడు వైసీపీ అనే పేరు వస్తుంది తప్ప 1.5 సంవత్సరం నుంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వైసీపీ పక్కన పెట్టి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేర సామ్రాజ్యాన్ని ఎందుకు కూకటవేలతో కూడా ప్రకటించలేదు. సుమారుగా నెల్లూరులో గత 6 నెలల కాలంలో, 6 నెలల నుంచి 8 నెలల కాలంలో 10 నుంచి 15 హత్యలు అన్ని కూడా పబ్లిక్ లో జరిగాయి. ఒక అనవసరంగా చిన్న కారణాలతోనే కత్తులు తీసుకుని పొట్టలు కోసేసి అతి కిరాతకంగా చంపిన అనేక హత్యలు కూడా నెల్లూరులో జరిగాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? లా అండ్ ఆర్డర్ గట్టి తప్పిందా, లేకుంటే అసలు హోంశాఖ దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ నిలిచే అంశాలు. వీటితో కూడా ప్రధానంగా కూడా ఏదైతే శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంతోనే మొత్తం తీగలాగితే డొంకలాగినట్టు మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు బయట వచ్చింది. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు బయట వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. సో పెరోల్ వ్యవహారం, ఇటు 2 ఎస్పీలు, ఒక జాయింట్ హోంశాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ కావచ్చు, అలాగే జైలు శాఖ అధికారి కావచ్చు, వీళ్ళంతా కూడా వద్దన్న తర్వాత పేరు మోసిన రౌడీ షీటర్ కి పెరోల్ ఎలా వచ్చింది? హోంశాఖలో దీనికి సంబంధించి ఎవరు దాని అంతా వెనకన్నారు? సో లేడీ డాన్ అరుణ్ ద్వారానే పెరోల్ వచ్చింది శ్రీకాంత్ అని చెప్పి బయట అందరూ చెప్తున్నా కూడా అదంతా ఆషామాషి వ్యవహారం కాదు, కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి అనేక రూమర్స్ ఉన్నాయి. సుమారు 3 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆ 3 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళాయి? హోంమంత్రి కూడా సంతకం పెట్టింది పెరోల్ వ్యవహారంలో. 2 ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చినప్పటికీ రెఫరెన్స్ లెటర్లు, ఆ 2 రెఫరెన్స్ లెటర్లు కూడా 2 రిజెక్ట్ అయ్యాయి. అనంతరం కూడా రిజెక్ట్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత శ్రీకాంత్ పెరోల్ లభించింది. సో శ్రీకాంత్ ఇప్పటికే సుమారు 20 నుంచి 25 హత్య కేసుల్లో ఇండైరెక్ట్ గా పాల్గొనడం చెప్పి రూమర్స్ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఒక నేర సామ్రాజ్యం సుమారు 200 మంది పైన రౌడీ షీటర్లు కావచ్చు, రౌడీ గ్యాంగులు కావచ్చు, 2-3 జిల్లాల్లో నడిపిన శ్రీకాంత్ ఇక్కడ నెల్లూరు నయ్యంగులు కూడా పేరుగాంచాడు. సో ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు లైట్ తీసుకుంది? ఇప్పుడు ఏదైతే పెరోల్ వ్యవహారం బయట వచ్చిందో అప్పుడు మాత్రమే హడావిడి చేసి ఇప్పుడు పోలీస్ కస్టడీలో కూడా అరుణ 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఈ రోజు కీలకంగా ఏఎస్పీ స్థాయి, అలాగే డిఎస్పీ ఆమెను విచారిస్తున్నారు. ఆమె వీడియోలో ఎటువంటి నిజాలు బయట వస్తాయి, శ్రీకాంత్ కి, జగదీష్ కి, మిగతా వారికి ఎటువంటి సంబంధం? ఈ క్రమంలోనే గవర్నమెంట్ ని మొత్తం కదిపేసి, గవర్నమెంట్ ని కుదిపేసిన ఈ వ్యవహారంలో ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ని చంపితే డబ్బులే అనే వ్యవహారం బయట అవడంతో, అంటే గత వ్యవహారాలన్నీ వాటికి వీటికి ఏమైనా లింక్ ఉన్నాయా, లేదంటే ఆ ట్రాన్స్పరెన్సీని, ఆ వ్యవహారాలను తగ్గించేందుకు ఏమైనా మరో రకంగా ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతానికైతే నోరు మెదపడం లేదు. మరి కాసేపట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు, ఎవరి మీద అనుమానం ఉన్నాయో తెలియాల్సి ఉంది. అలాగే ఇవన్నీ కూడా కాకుండా ఒకవేళ రౌడీ షీటర్లు ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏదైనా ప్లాన్ చేస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు ఎవరిస్తారు? అసలు అంత అవసరం ఎందుకుంది? అసలు అంత అవసరం ఎవరికి ఉంది? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అంతమందించాలని అవసరం ఎవరికి ఉంది? ఆయన రాజకీయంగా ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచి ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో రూరల్ లో వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జి కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఆన విజయ్ కుమార్ ఉన్నారు, వాళ్ళంతా కూడా నేరపూరితమైన లేదంటే నేర సామ్రాజ్యాలకి వాళ్ళంతా దూరం, పెద్ద నేరాలు లేదంటే గత చరిత్ర చూస్తుంటే అట్లాంటి ఏంటి ఏం లేవు. సో ఇలాంటి క్రమంలో అసలు ఈ వ్యవహారానికి కీలకమైంది. సో దీన్ని కూడా ఆచితూచి బయట పెట్టే అవకాశం ఉంది ఈ అధికారులు కూడా. ఎందుకంటే ఈ వ్యవహారం అతి సున్నితమైంది. ఏదైనా కూడా చెప్పాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఇలాంటి వ్యవహారంలో ఎటువంటి ఇటు పోలీసులు కావచ్చు, లేదంటే ఇటు అధికారులు కావచ్చు, సో ఇవన్నీ చూడాలి బ్రహ్మ. ప్రస్తుతం అయితే ఈ వీడియో మొత్తం మీద వైరల్ అయితే అవుతుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి దీని మీద పోలీసులు స్పందించవలసి ఉంటుంది, లేదంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా స్పందించవలసి ఉంటుందో ఆ విషయాన్ని బయట వస్తే తప్ప ఇప్పుడు మనం దాని మీద పూర్తిగా కూడా చెప్పే అవకాశం తక్కువ. సో చూడాలి మొత్తం మీద ఈ వీడియో వెనక అసలు ఏం మోటివ్ ఉంది, ఇంటెన్షన్ ఏముంది.
కానీ ఇప్పటికే ఈ వీడియోలో ఉన్న ప్రధాన రౌడీషీటర్ జగదీష్ పోలీసులు ఇప్పటికే ఆయన అరెస్ట్ చేసి గంజాయి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది బ్రహ్మం. అప్డేట్స్. ఎస్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, డబ్బు డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెల్లూరులో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మాటలున్నాయి. ఆయన్ను చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. జగదీష్, మహేష్, వినిత్ హత్యా ప్రణాళిక చర్చిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. రౌడీ షీటర్ శ్రీకాంత్కు, జగదీష్కు మధ్య ముఖ్య అనుచరుడుగా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. వీడియోపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. రేపు ఉదయం చూసుకోండి. మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, డబ్బు డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, డబ్బు డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు